ఇది శ్రీరంగపట్నంలో మన టిప్పు సుల్తాను దీన్ని ఏమంటారంటే వేసవి విడిది. ఇంతకుముందు మనం బెంగళూరులో కూడా చూసుకున్నాము ఇటువంటిది. దాని లింక్ కూడా మీకు నేను పెడతాను. దగ్గర అలాగే ఉంటుంది ఇది కూడా. ఇది చాలా పెద్ద ఇది చేశారనమాట ఇక్కడ శ్రీరంగపట్నం. ఇది చూడండి, ఇలా బయట నుంచి అయితే కనుక ఇలా లోపలికి వస్తాము. అక్కడ పార్కింగ్ అది ఇచ్చారు, బోల్డెన్ ప్లేస్ అది ఉంది. నేను రాజుగారు వస్తే కనుక ఇది ఉండాలి కనుక ఈ మాత్రం ప్లేస్ ఉండాలి ఇక్కడ. ఇది లోపల రాగానే ఇలా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ మెట్లు ఉన్నాయి, ఇలా దిగడానికి ఇది ఉంది. ఇది చిన్న గుంబాజులాడితోటి ఉంది ఇక్కడ ఖాళీగా. దీన్ని ఒకసారి అలా చూడండి, అందరికీ తెలుస్తుంది. దీన్ని దరియా దౌలతాబాగ్ అంటారు. ఇది 1784లో కట్టారు దీన్ని. ఇక్కడ నుంచి టిప్పు సుల్తాన్ దీనిది వేసవి విడిది. ఓకే, ఇది చాలా పెద్ద ప్లేస్. అది బాగుంది. ఇది ఇక్కడ ఎలా చూసుకుంటే లోపలికి వెళ్ళి చూద్దాం. బెంగళూరుకి దీనికి ఏంటి తేడా అన్నది కూడా తెలుస్తుంది కదా. ఇలా దగ్గరికి వచ్చాం, తర్వాత ఎంటర్ అయ్యి చూద్దాం మిగిలిన. ఇక్కడ కూడా ఇలా ఫిరంగులు అవి పెట్టారు. రాజా గారి గుర్తుగా అనుకుంటాను, టిప్పు సుల్తాన్ గుర్తుకి. ఇది ప్రవేశం ఉంది ఇక్కడ చూడండి. లోపల పక్క ఇలా ఉంటుంది. వీళ్ళందరూ టాప్స్ కూడా చాలా బాగా మంచి నైసీలు అవి చెక్కించేసారు. ఇక్కడ ఇలా స్కాన్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు కొంత ఇది ఇస్తారు మనకి. చూద్దాం తర్వాత. చేస్తాను. ఇది మనకు కొంచెం అర్థం అవుతుందని చెప్పేసి ఇక్కడ పెట్టాను. ఇది కొంచెం రేట్ చేసుకుని చూడండి తర్వాత. ఇక్కడ ఈ పెయింటింగ్స్ అన్నీ చూడండి, వీళ్ళు ఎంత అందంగా చెక్కారు. ఇది చెక్కింది కాదు, వేసింది అనుకుంటాను. చిన్న చిన్న రాళ్లతోటి ఇది వేసి పెట్టారు. ఇది దీనికి ఇది ఏదైతే ఉందో ఇక్కడ ఇంగ్లీష్లో కూడా రాసి ఉంది, చూపిస్తాను మీకు చూడండి. ఓకే, ఇది కొంచెం పాజ్ చేసుకుని చదువుకోండి. ఇది మొత్తం మ్యాప్ అన్నమాట. ఇక్కడ ఇలాగా ఈ కావేరీ ఐలాండ్ చుట్టూ కావేరీ ఉంటుంది. దీనికి ఇందులో చూడవలసిన వాటిలో మనం ఇక్కడ శ్రీరంగపట్నంలో ఇవి చూడాలి. ఇది చూస్తే కనుక ఇప్పుడు మనం 8వది ఇందులో దరియా దౌలతాబాగ్ చూస్తున్నాం. ఇంతకుముందు శ్రీరంగనాథ స్వామి టెంపుల్ చూసాము. ఈ పెయింటింగ్స్ అన్నీ ఇప్పుడు పాడైనా కానీ ఇంకా చాలా మనకి క్లియర్గా, ఫోటోకి మాత్రం చాలా క్లియర్గా వస్తుంది. చూడడానికి మాత్రం లైట్గా ఉన్నాయి కానీ చూడండి. ఇలా లోపలికి వస్తే కనుక ఇక్కడ పెయింటింగ్స్ అవి ఉన్నాయి. చూద్దాం ముందు. ఇలా చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట ఎంట్రన్స్. ఇది ఇక్కడ కొంచెం ఏదో పని జరుగుతుంది. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో చేస్తున్నారు. ఇవన్నీ అంటే అక్కడ ఉన్నప్పుడు ఏదైనా అవసరం అయితే బయటకు వచ్చి చూడడానికి, కాసేపు కూర్చోవడానికి ఇక్కడ ఏం జరుగుతుందో అని చెప్పేసి అని ఇలాంటివన్నీ అక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఇవన్నీ వాళ్ళు వాడుకున్నటువంటి వస్తువులు అన్నమాట. టిప్పు సుల్తాన్ కాలದ పీఠరూపకరణಗಳು, ఫర్నిచర్ ఆయన వాళ్ళు వాడుకున్నప్పటిది. ఇది అప్పటికి అంటే ఈ స్టైల్స్ వచ్చాయి అన్నమాట టిప్పు సుల్తాన్ టైంకి. చూసారా ఇదంతా ఇలా మొత్తం రౌండ్ వేసాక ఇక్కడి నుంచి చూసారా ఇవన్నీ. ఇది ముట్టుకోవద్దు అంటున్నారు, లేదంటే తెలుస్తుంది మనకి ఏంటనేవి. ఇతని పేరు
బద్ర్ ఉజ్ జమాన్ ఖాన్. ఈయన టిప్పు సుల్తాన్ కజిన్. ఈయన ధార్వాడ కోటను చూస్తుండేవాట. ఈయన నందిరాజా వాజ్ ది మెటర్నల్ అంకుల్ ఆఫ్ కృష్ణరాజు వడయార్ 3. ఈయన అలీ రజా ఖాన్. ఈ అలీ రజా ఖాన్ మనకి అలా వాజ్ ది అడ్వకేట్. ఈయనకి టిప్పుకి సలహాదారు ఈయన. ఇవన్నీ బ్రిటిష్ కమెమరేటివ్ మెడల్స్. దగ్గరగా పెట్టి చూద్దాం. ఇలా తిరిగితే ఇది ఒక రూమ్ ఉంది ఇక్కడ. పెద్ద ఎక్కువలో అన్నీ కలిపి 7-8 రూములు ఉంటాయి. దీంట్లో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ టిప్పు సుల్తాన్ పడిపోవడం, అలాగే టిప్పు సుల్తాన్కి 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళ 2 కొడుకులు కూడా ఏంటంటే సరెండర్ అయిపోయారు ఇక్కడ. టిప్పు సుల్తాన్ కొడుకుల్ని మార్కెస్ కార్న్వాలిస్ అంటే హోస్టేజెస్ కింద తీసుకున్నాడు. 1799లో శ్రీరంగపట్నం పతనం. ఇది ఇందాక ఆ కాలంలో వాళ్ళు వాడుతున్న ఈ ఫర్నిచర్ అంతా చూసాము. దీన్ని జాగ్రత్తగా ఇది చేయడం కోసం ప్లాస్టిక్ కవర్స్ వేసి వీటిని జాగ్రత్తగా భద్రపరిచారు. ఇది చూడండి ఫుల్గా. ఇది ఏంటంటే శ్రీరంగపట్నం తాలూకు. ఇది ఇక్కడ కనిపిస్తుంది. ఈ లెక్కలో తీసుకుంటే పశ్చిమ స్మారక స్తంభం, దీపలయ ద్వారా, గ్యారిసన్ ఆసుపత్రి, జనరల్ జైలు కారాగృహ, తర్వాత కల్నల్ బెయిలీస్ డంగన్, శ్రీ రంగనాథ స్వామి టెంపుల్, ఓల్డ్ మైసూర్ ప్యాలెస్, శ్రీ నరసింహస్వామి టెంపుల్, హార్స్ స్టేబుల్, తర్వాత స్నానఘట్ట బ్యాతింగ్ ఘాట్, ఏన్షియంట్ రూయిన్డ్ టిప్పుస్ ప్యాలెస్, శ్రీ గంగాధరేశ్వర టెంపుల్, వాటర్ గేట్, టిప్పు బాడీ వేర్ ఫౌండ్, ఇన్మాన్స్ డంగన్స్, మస్జిద్ ఆలం, స్మాల్ మ్యాగజైన్, గ్రాండ్ మ్యాగజైన్, ఫ్లాగ్ స్టాఫ్, రాకెట్ లాంచింగ్ స్టేషన్, ఎలిఫెంట్ అండ్ క్యామెల్ గేట్వే, పిరియపట్నా బ్రిడ్జ్, మైసూరు గేట్వే, వాచ్ టవర్, బెంగళూరు గేట్వే అండ్ వెల్లెస్లీ బ్రిడ్జ్, దరియా దౌలత్ బాగ్, బ్యాతింగ్ ఘాట్, లోకపావని, ఒబెలిస్క్, గంజాం, అబ్బే దుబాయ్ చర్చ్ అండ్ గుంబాజ్. ఇవన్నీ కూడా ఇక్కడ చూడడానికి ఉంటాయి. ఈ శ్రీరంగపట్నం మొత్తమే హిస్టారికల్ మోడల్ ఆఫ్ శ్రీరంగపట్నం. ఇది ఆ కాలంలో ఈయన టిప్పు సుల్తాన్ వాడినటువంటి కప్పుల వెండి గిన్నెలు. నేను ఇక్కడ కొన్ని చూపిస్తున్నాను, కొన్ని ఫోటోలు మాత్రమే తీసి పెడుతున్నాను. అవి కొంచెం చదువుకొని జాగ్రత్తగా. ఇది షేక్ హుస్సేన్ అన్నతను. వీళ్ళ దగ్గర చాలా మంచి ప్రసిద్ధి చెందినటువంటి సిపాయిట. ఇలా మళ్ళీ ఈ హాల్లోంచి ఇటు పక్కకు వచ్చాం. ఈ గది అన్నమాట. ఇప్పుడు ఇది తర్లవాడి ఫోర్ట్. ఇది రామగిరి కోట అన్నమాట. ఇతన్ని రాజాఖాన్ అనేవాట. ఇతను ఏంటంటే చాలా ఆంతరంగిక ఇదన్నమాట, పరిచారకుడు. ఇతను ఫిరోజ్ సౌత్. ఇతను ఏంటన్నది ఒకసారి అలా చదువుకోండి. ఈయన టిప్పు సుల్తాన్ యొక్క మంత్రి గులాం అలీ ఖాన్. అప్పట్లో వాళ్ళు వాడిన కత్తులు ఇవి. ఇదొక వెరైటీ, ఇదొక వెరైటీ. ఇవన్నీ కూడా మనం బొబ్బిలికోటలోనే అక్కడ కూడా చూసుకున్నాం. అప్పట్లో వాళ్ళు వాడిన పిస్టల్స్, గన్స్. ఇది ఆ కాలానికే పేపర్ అది వచ్చింది, హ్యాండ్మేడ్ పేపర్ అది వచ్చింది. ఈ పేపర్ మీద ఇది చేసి పెట్టింది అనమాట. ఈయన టిప్పు సుల్తాన్ది సిల్క్ డ్రెస్ ఇది.
టిప్పు సుల్తాన్ యొక్క పెద్ద కొడుకు ఇతను ఫతే హైదర్. ఇది 1799లో బ్రిటిషర్స్కి టిప్పు సుల్తాన్కి జరిగినటువంటి వార్. ఈ వార్ టైంలో వాళ్ళందరూ రెసిస్టెన్స్ అయ్యి సిపాయిలంతా నిలబడటం, తర్వాత ఇంగ్లీష్ వాళ్ళందరూ ఓ పక్క నుంచి రావడం, ఓ పక్క నుంచి పేల్చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. దీని తాలూకు మ్యాన్యుస్క్రిప్ట్ ఇక్కడ ఉంది. టిప్పు సుల్తాన్ యొక్క రెండో కొడుకు అబ్దుల్ ఖాలిక్. చూడండి, ఇది టిప్పు సుల్తాన్ టోపీ. ఆ పైన చూసారా, అదంతా మెటల్లో ఉంది. అది పెట్టుకుని తయారు. ఇది మెటల్లో ఉన్నా కానీ ఇది పామ్ లీఫ్, అంటే మన తాటాక్ తోటి చేసింది. ఇది చల్లగా ఉండడం కోసం పెట్టుకునేవాడు ఇలాగా. అతను వేసుకున్నటువంటి అంగి. ఇవన్నీ నైఫ్ డ్యాగర్స్ వాళ్ళు వాడినది. ఇన్ కమ్యూటేషన్ ఆఫ్ మెడల్స్ ఇవన్నీ. టిప్పు సుల్తాన్ యొక్క మూడో కొడుకు, ఇతని పేరు మైజుద్దీన్. అలాగే నాలుగో కొడుకు ఇతను. ఈ నాలుగో కొడుకు పేరు సుల్తాన్ మొహియుద్దీన్. యాసిన్ సాహిబ్ ఐదో కొడుకు. సుబాన్ సాహిబ్ ఆరో కొడుకు. శుక్రుల్లా ఏడవ కొడుకు. మొత్తం ఇలా 7 కొడుకులు. మొత్తం వీళ్ళందరిది కూడా నాశనం చేశారు బ్రిటిషర్స్. ఇప్పుడు వాళ్ళు వాడినటువంటి తుపాకులు చూసారు, ఇవి పెద్ద బ్యారల్స్ పొడుగ్గా ఉంటాయి. ఇవి అప్పట్లో వాళ్ళు వాడిన ఫిరంగి మోడల్ ఇది. ఇప్పుడు చూసారా, ఈ పెయింటింగ్స్ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఒక్కొక్క గదిలోనూ ఒక్కొక్కలా వేశారు. ఇది ఈ పైన కూడా అంటించినవన్నీ కూడా పోతున్నాయి ఇప్పుడు కొంతవరకును. ఇవన్నీ పోర్ట్లు దగ్గర కానీ. టిప్పు సుల్తాన్ యాజ్ ఎ ప్రిన్స్. ఫైనల్గా టిప్పు సుల్తాన్ కొడుకులు ఇద్దరు పట్టుకున్న తర్వాత వాళ్ళతో పాటు కార్న్వాలిస్ వాళ్ళు కలిపి సంధి చేసుకుని ఆఖరికి ఏదో కొంత ఇచ్చేసుకొచ్చారు. కానీ అప్పటికే పతనం ప్రారంభమైపోవడంతో టిప్పు సుల్తాన్ రాజ్యం మొత్తం శ్రీరంగపట్నం దగ్గర నుంచి అంతమైపోయింది. ఇది మనకి చరిత్ర. ఇవన్నీ టిప్పు సుల్తాన్ తాలూకు అబ్జర్వ్ చేసినటువంటి కాయిన్స్ అవి అన్నమాట. మనం ఇందులోంచి ఇలా తీస్తే ఒకటోటి కనిపిస్తుంటాయి. ఇక్కడ దీనికి భూతద్దం పెట్టారు దూరం నుంచి చూసి తీయడానికి. టిప్పు బెంగళూరు ప్యాలెస్ ఇది.